మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి. ఎప్పుడూ కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉండేవారు. కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి చెప్తూ ఉండేవారు. ఆయన యొక్క మాటల్లో బట్టి కళ్యాణ్ గారి విధానాలు ఎప్పుడూ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆయన ఆదర్శంగానేమో, ఆయన నేర్పు నడవడికేమో ఏదైనా కానీ, ఆయన చేసిన మంచిగా కానీ ఏదన్నా కానీ నన్ను ఈరోజు నలుగురిని, మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు నలుగురిలో చూసుకునే విధంగా నన్ను ఈ విధంగా మార్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. మన పార్టీ వ్యక్తి ఇలా నిర్మలం బాలయ్య గారు నీకు కూడా మెంబర్షిప్ ఉందంటే సార్, వెళ్ళండి, ఒకసారి ధైర్యం చెప్పండి, అన్ని విధాలుగా కుటుంబానికి అందంగా ఉంటామని చెప్పండి అని చెప్పారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన అవయవాల రూపంలో ఆయన బతికే మన మధ్యలో ఉండటం అదొక ఇది చాలా ఔదార్యంతో మంచి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎప్పుడు మీకు మీ కుటుంబానికి అండగా ఉంటుంది. మీకు ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ గారు కూడా కలుస్తానని చెప్పారు. ప్రకారం ఈరోజు మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరామర్శించారు. ఈ పరామర్శకి మాకు ఒక పక్క బాధగా ఉన్న ఆయన అన్నమాట నిలబెట్టుకుని ఇవన్నీ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాగ జనసేన కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు కళ్యాణ్ గారు తోడుగా ఉండి, నీడగా ఉండి అందరినీ ఆదరించి చేయాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తలకి అందరికీ ముందుగా ఉండి, అందరికీ తోడుగా ఉండి ముందు నడిపిస్తున్నారు. అలాగే ఇంకా కొనసాగాలి. ఈ పార్టీ పరంగా కానీ, మనిషి వ్యక్తిగతంగా కానీ ఇంకా ముందంజకి వెళ్ళాలని, ఎందరో ఆశీస్సులు, అభిమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.